రండి రండి. ప్రయాణం బాగా జరిగిందా? మీరందరూ బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? పర్వాలేదు, బాగానే ఉన్నామండి. ఎండలు చాలా ఉన్నాయండి బయట. కోడలి పిల్ల ఎక్కడండి? పిలుస్తాను. అమ్మ స్వాతి, స్వాతి, అత్తయ్య వాళ్ళు వచ్చారు, కాఫీ తీసుకురమ్మా. అలా లక్షణంగా ఉంది పాప. పంట వార్పు వచ్చా? వచ్చేత్తమ్మా. మా స్వాతి బాగా చేస్తుందండి. ఇప్పుడున్న పిల్లల్లాగా లేదు, కానీ వంటలు కాదు అన్నీ బాగా చేస్తుందండి. అన్నిట్లల్లో పర్ఫెక్ట్. మీ అబ్బాయి ఎక్కడమ్మా? ఈ పెళ్లి సంబంధం కుదరాలని గుడికి వెళ్ళాడు. నాన్న, నా స్వాతికి వాళ్ళ పెళ్లి చూపులు నాన్న. అబ్బాయి చాలా బాగున్నాడు. మన స్వాతిని మంచి చూసుకుంటాన నమ్మకం ఉంది నాన్న. ఈ పెళ్లి సంబంధం కుదరడానికి మమ్మీ గుడికి వెళ్ళి రమ్మన్నది నాన్న. నాకు గుడైనా ఏదైనా నువ్వేగా నాన్న నాకు. నమస్తే అండి. నమస్తే బాబు. ఏం చేస్తుంటావు బాబు? బిజినెస్ చేస్తున్నా అండి. ఇంటర్నెట్ షాప్ పక్కనే. ఎలా ఉంది బిజినెస్? మంచిగా నడుస్తుంది అండి. నేను ఆంటీని కాదయ్యా, అత్తమ్మని. అలాగే అత్తమ్మ. అలాగే అండి. చెప్పాము కదా, 8 నెలల తర్వాత ముహూర్తాలు బాగున్నాయి. మనము మాట్లాడుకున్నాం కదా కట్న కానుకలు. 1 నెల ముందు వస్తాము, అప్పటికల్లా పైసలు సెట్ చేసుకోండి. అలాగే అండి. హలో, చెప్పరా. ఎక్కడున్నావురా? నేనే పక్కన వస్తున్నావు. ఎంతసేపు రయ్యా? జల్దిరా. వస్తున్నారు 2 నిమిషాలు. ఇంతసేపు ఆరా? ఏమైనా 2 నిమిషాలు అయ్యారా, లేట్ అయింది. పోరా, నీతో మాట్లాడాను నేను. ఏమైంది అట్లా గుస్స అవుతున్నావు? పొబ్బే. ఏమైందిరా, పురుటినొప్పులా అంత ఫీల్ అవుతున్నావు? ఇవాళ చెల్లి ఎంగేజ్మెంట్ అని తెలుసు కదా. అవురా, ఎట్లా రాకుండా ఉంటావురా? ఏదో పని పడ్డది. ఏం పని ఉందిరా? నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా. చెప్పు. పొద్దున యాక్చువల్లీ వద్దామని వచ్చినారా, ఆ. చెల్లి ఎంగేజ్మెంట్ కదా అని. దారిలో పోతుంటే ఒక అమ్మాయి అనిపించిందిరా. అమ్మాయి కన్ను కొట్టింది మామ. సర్లే, మన చెల్లి ఎంగేజ్మెంటే కదా, నువ్వు చూసుకుంటావు కదా అని నేను వెళ్ళిపోయినా. లేదురా, కామెడీ లాగా అనిపిస్తున్నారా నీకు? మంచిగా ఉందిరా. పొబ్బే. అయినా ఇట్లా పెళ్లి టైంకి వస్తారా, ఎందుకట్లా ఫీల్ అవుతున్నావు? ఏమొస్తావు? పెళ్లి దగ్గరుండి నేను చేస్తా. ఇప్పుడే రాలి అప్పుడేమొస్తావురా పెళ్ళి? నేను చేస్తారా. ఇది నా చెల్లి పెళ్ళి. నీ చెల్లి కాదు, నా చెల్లి పెళ్ళి. మన చెల్లి పెళ్ళి. నువ్వు అట్లా ఆడదానికి ఎందుకు కలుగుతున్నావు? మీ చెల్లికి నువ్వు బాగానే పెళ్ళి చేస్తున్నావు, నేను కూడా చేసుకోవాలి కదా పెళ్ళి. అందుకే పిల్లకి అడిగిపోయినా. ఇంకా పిల్లన్నారు ఇంకా నీకు బాబు? పొబ్బే. దొరకాలి కదరా. ఏనే అట్టయిపోయినారా బాగా? అట్టవు దోషవు ఏమవుతుందిరా. కామెడీ ఎక్కడ సీరియస్ ఉన్నా నేను. సరే సరే, కూల్. అరే, నేను రాకుండా చాయ్ తాగిన ఎవరను? నేను తాగుతా, నా ఇష్టం. నేను పోయి కూల్ తెచ్చుకుంటా. ఎప్పో నువ్వే కట్టుకో పైసలు. నేను ఎందుకు కడతావు, నువ్వే కడతావు. నేను కట్టా పైసలు. ఈ పైన కింద ఉన్న మొత్తం 6 అన్నీ కలిపి ప్రింట్ కొట్టేసానా? కొట్టేస్తున్నా, ఇది చూసేసుకో. ఒక నిమిషం. హలో తేజ, అమ్మా. ఒకసారి ఇంటికి రా. వస్తున్నామ్మా. అన్న, ఈ షాప్ చూసుకున్నా సార్, నేను పోయే సైడ్కి. ఈ 5 లక్షలు తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేయి. అలాగే అమ్మా. ఇదే కదా బ్యాంక్ అయితే. అరే, మన సాయి వాళ్ళు అనుకుంటారా? వచ్చిర్రా. 2 సార్లు చెప్పినారా వీళ్ళతో తిరగద్దని. దేనికి వచ్చారు ఏమో. అరే, వద్దంటున్నావు కూడా ఎందుకురా వీళ్ళతో తిరుగుతావు? అరే, ఎందరూ ఇట్లా వచ్చారు? అదే మన సాయి వాళ్ళ డాడీ ఉండు కదా, బాగాలేదంటారా. అయ్యా, రే హాస్పిటల్ ఉండురా, కొంచెం సీరియస్, ఒక 2,000 కావాలరా. 2,000? అయినా మొన్ననే కదా వాళ్ళ అయ్యాన్ని మనిషిలో చూసిన, ఆరో మంచిగా ఉన్నాడు. నిన్న నైట్ నుంచి బాగాలేదురా. అయినా నీకు ఎందుకురా, నేనేమన్నా అడిగినా నువ్వు మూసుకొని కూర్చో పక్కన. అరే, వాడే వాళ్ళ ఇంట్లో ఎంత కష్టపడి వాళ్ళ చెల్లి పెళ్ళి చేస్తున్నారు, ఏ పైసలు డిపాజిట్ చేద్దామని బ్యాంక్ వచ్చి. తేజ, తెలుసు కదరా, వాళ్ళ నాన్న కూడా మన నాన్న లెక్కనే కదరా. ఏదో ఒక లోన్ యాప్ నుంచి ట్రై చేయొచ్చు కదరా, మళ్ళీ 1 నెలలో ఇచ్చేస్తాం రా.
చూడరా ఏమన్నా లోన్ యాప్ నుంచి. అరే తేజ, వీళ్ళు మోసం చేద్దామని ట్రై చేస్తున్నారు, నీ దగ్గర పైసలు తీసుకుందామని. నీ ఇష్టం, అరే నాన్న గురించి కదా, నాన్న విషయం అబద్ధమైన ఇంకా చెప్తాను. నీ ఇష్టం రబ్బే. అరే సరేరా, మీరు విడ్రా ఇవన్నీ ఓడిపోయి చెప్తాను సరేనా. వాళ్ళు ఏం చెప్పినా నమ్ముతావేంద్రా? వాళ్ళని మోసం చేద్దామని ట్రై చేస్తారు రా పిచ్చోడా. అరే మన వాళ్ళే కారా వాళ్ళు. ఏం మనోళ్ళరా? ఎన్నిసార్లు తీసుకుంటారా నీ దగ్గర? నీ అమ్మ నీకేమో దిమాకు ఉండదు. ఎందుకు రేపు సీరియస్ అవుతాను. ఏ పోరావే. దొరా రేయ్, నిన్నే రే. ఈ రోజుకైతే పైసలు సెట్ రా. అరే ఆ బక్రగాడు ఉన్నన్ని రోజులు మనకి పైసలకి కొడుతూనే లేదు. అవురా యశ్వంత్, మన దగ్గర ఇప్పుడు దాకా డబ్బులు ఎంత దొబ్బినవురా? నేనా దాదాపు 70,000 దొబ్బిన. అయినా డబ్బులు తీసుకోవడానికి మీకు మా నాన్న విషయమే దొరికిందారా? అరే వాడు ఒక ఎమోషనల్ ఫుడ్ రా, నాన్ననే ఒక్క పదం చాలరా. ఎన్నంటే అన్ని డబ్బులు రావచ్చు వాని దగ్గర నుంచి. కాదురా, గేమ్ ఆడాలి ఇప్పుడు మనం. గేమా? ఏం గేమ్ రా? అవేటర్ బెట్టింగ్ గేమ్ రా. 5,000ని 10,000 చేసి చూపిస్తా ఇప్పుడు. చేద్దాం. రే రే రే, రివైవ్ రా. అరే దేర్ రా, అరే నెంబర్ 4. అరే రారా అరే రివైవ్ రా. రే వినిపిస్తుందా? అరే రివైవ్ బ్యాక్ సైడ్. అరే ఒకసారి ఆగరా. తాగరా ఫస్ట్ గేమ్ పక్క పెట్టి. ఏం ఆడతారా గేమ్? ఇది తీసుకో. ఏమైంది? ఎట్లా నడుస్తుంది? బాగానే నడుస్తుందిరా. అక్కడి నుంచి వస్తున్నా. పెళ్లి పనులు ఎట్లా అవుతున్నాయి? జరుగుతుంది, ఇంకా 6 months ఉంది కదా చెల్లి పెళ్ళికి. అన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. కానీ ఏదైనా కానీ నువ్వు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అయితే నాకు నచ్చలేదురా. ఇది ఎందుకురా, మన ఫ్రెండ్సే గారా వాళ్ళు. అరే ఏం మన ఫ్రెండ్స్ రా? అరే నీకు ఎన్నిసార్లు చెప్పినారా వాళ్ళు నిన్ను మోసం చేద్దామని ట్రై చేస్తున్నారని? అరే వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడకరా నువ్వు. ఏమో రాబే, చెప్పినంత వరకైతే చెప్పినాం, తర్వాత నీ ఇష్టం. చెప్పినా గారా ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడద్దని. అరే రేపు పొద్దున్న చెప్తున్నా కదా, నువ్వు చచ్చే రోజు వచ్చినా అందులో ఒక్క నా కొడుకు నీ దగ్గర రాడు, చూసుకో. సరే కానీ అదంతా వదిలేరా. ఇంకా 6 నెలల్లో చెల్లె పిల్లి ఉందని చెప్పిన రాదోరా. జర నువ్వు ఉండరా, నువ్వు ఉంటే జర ధైర్యంగా ఉంటుంది. 6 months? అరే చెప్పడం మర్చిపోయినారా, యాక్చువల్లీ ఊర్లో పొలం గొడవలు అవుతున్నాయి. సో దానికి వెళ్ళేది ఉంది, కొంచెం రిజిస్ట్రేషన్ పనులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆయన ఎందుకు బాధపడుతున్నావు రా భయ్? నేను ఒక 1 month ముందు వచ్చేస్తాలే. ఎట్లా 6 నెలలు ఉంది టైంకి పెళ్ళికి. జర నువ్వు ఉంటే ధైర్యంగా ఉంటుంది రాదోరా. అదేరా, ఈ పొలం పనులు ఒక్కటైపోయినాయి అంటే కంప్లీట్లీ ఫ్రీ అయిపోతా. వచ్చేసావు 1 month ముందే వచ్చేసా పెళ్ళికి. సరే మరి. సరే. అరే అప్పు అవుతుందిరా, వస్తాయిరా మనకి 20,000 వరకు వస్తాయి. పెట్టిన దానికంటే డబ్బులు వస్తాయి. రేట్ డౌన్ అవుతుంది రా, ఇంకా కొన్ని పైసలు ఉంటాయి రా. పోయినాయి ఆడ. పైసలు లేవా? లేవు. రే ఇంకా 5,000 ఉంటే సెట్ రా, మంచిగా జాక్ పడ్ కొట్టేవాళ్ళం. ఏడా ఉన్నాయి రా పైసలు? ఉన్న పైసలు మొత్తం డిపాజిట్ చేసినాం, పైసలే లేవు ఇప్పుడు. రే ఎక్కువ ఫాల్తూ అని ఫోన్ చేయరా. చేయాలా? రే తేజ. హలో వాసు. తేజ చెప్పరా. ఒక 5,000 సెట్ చేయరా. 5,000 దేనికి రా? అవన్నీ నీకు తర్వాత చెప్తారా, ఫస్ట్ 5,000 పంపురా, అవసరం ఉన్నాయిరా. సరే పంపుతున్నా చూడరా. సెటా సెట్టా పెట్టేద్దాం. చెప్పకుండా తాగేస్తున్నా. సిగరెటా? బక్రాగాడు ఏంద్రా, మనం ఏం చెప్తాను పైసలు కొడుతుంటాడు. ఎవర్రా మీరు? ఇక్కడ ఏం చేస్తారు? ఓడరా నువ్వు, ఇక్కడ తాగొద్దు. వేరేమి ఏరియా అయితే ఏందిరా బే? ఇట్లా చేస్తే కంప్లైంట్ ఇస్తాం. అలా బరాబర్ ఇస్తా. కంప్లైంట్ ఇస్తా.
ఏయ్ కంప్లైంట్ ఇస్తావా? అవురా పదం ఉందా? కొట్టుర్రా ఆయన్ని. కొట్టుర్రు. ఏయ్ పట్టుకోర్రా అని. ఏయ్ ఏయ్. కొట్టుర్రా. ఏయ్ కింద ఏయ్ కింద. దొక్కరు దొక్కరు. ఏయ్ కొట్టు. ముఖం మీద కొట్టు, ముఖం మీద కొట్టు. అని కొట్టినప్పుడు ఈడ దెబ్బ ఏం లేరా ఈడికి ఈడ. వచ్చిన ఏ పోరోడేరా వాడు. పొరడైనా బాగా గట్టిగా ఉండరా వాడు. వేడున్నావు. కానీ మస్తు కొట్టినాంరా వాడిని. వాడిని కొడితే ఒక రేంజ్ లో కొట్టినాం వాడిని. రేయ్ మనం నిన్న నైట్ తాగి కొట్టాం కదా, వాడు మన ఎస్ఐ కొడుకంట. ఎస్ఐ కొడుక ఎస్ఐ కొడుకంటారా? అరే వాళ్ళ అయ్యేది తెలిస్తే కొత్త చింపేస్తారా మనది. నేను ఆల్రెడీ వాడితో మాట్లాడేశారా. వాడు వాళ్ళ అయ్యకి చెప్పకుండా ఉండడానికి 3 లక్షలు అడుగుతున్నాడు. 3 లక్షలా? అరే మన కాడ ఎంత చేసిన ఒక్క రూపాయి రావురా. ఎందుకు భయపడుతున్నారా? 3 లక్షలు రా. ఆయన రెగ్యులర్ ఫామ్లో ఉంది కదరా మన దగ్గర. ఉన్ననే 5 లక్షలు డిపాజిట్ చేసిండు వాడు బ్యాంక్లో. ఏదో చిన్న చిన్న అమౌంట్ అంటే ఇస్తారా, మరి 3 లక్షలు ఇస్తారా? ఇస్తాడ్రా. అయినా మన దగ్గర రెగ్యులర్ ఫామ్లో ఉంది కదా నాన్న. అయితే 3 ఏంటి 5 లక్షలు ఇస్తాడు. అడుగుదామా? అయితే ఈసారి సెంటిమెంట్ వండాలంటే సాయిగాడే ఫోన్ చేయాలి. నేనా? చేపిస్తాం. నేనేం చెప్పాలి? ఏ నాన్న అని చెప్తే వాడు ఇచ్చేస్తాడు రా. అడుగురా. ఒకవేళ మీ నాన్న వస్తే దానికి కారణం వాడే అని చెప్పు. సరే పోలీస్దే కదరా, మళ్ళీ అదేమైనా మ్యాటర్ కాగలరా. అడుగుతా. ఏం చేద్దాం? చేద్దాం. అడుగు. హలో చెప్పరా సాయి. ఏయ్, తేజ చెప్పరా. నాన్న చావు బతుకు ముద్దలో ఉన్నారా? ఒక 20 రోజుల్లో ఇచ్చేస్తారా? అర్థం చేసుకో. నాన్న ప్రాణం రా తేజ. నాన్న అయినా నీకు తెలుసు కదరా నాన్న లేకుంటే ఎలా ఉంటుందో. సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సరేరా. అయినా నెల టైం ఉంది కదరా, ఒక 20 రోజులు ఇచ్చేస్తారా? చెల్లి పెళ్లి పైసలు ఉన్నాయిరా. నీ చెల్లి పెళ్లి కాదురా, మన చెల్లి పెళ్లిరా. ఏమన్నా పైసలు అవసరమారా? సరేరా, ఎట్లా పంపాలరా పైసలు నీకు? ఇప్పుడు ఏడున్నారా? అయితే నేను హాస్పిటల్లో ఉన్నారా. ఒక అకౌంట్ నంబర్ ఇస్తా, అమౌంట్ ఆ నంబర్ కొట్టేస్తా. సరేరా, అకౌంట్ నెంబర్ పంపురా, కొడతా. ఓకేరా. సరేరా. పైసలు సెట్ మామ. చాలు బాయ్. ఇస్తానడా ఇయ్యానడా? ఏ ఇస్తారా? కొడతాను. సెట్ మామ. ఫస్ట్ ఆ పోలీస్ వానికి ఇచ్చేసి వాని పంచాయతీ అయిపోతుంది. అదే 5 లక్షలు 3 వచ్చినాయి ఇచ్చేసి ఇప్పుడు. 2 తీసుకురారా. దెంగి దీన్ని తాగేద్దాం. నడువు మామ, పైసలు సెట్ అయిపోయినట్టే ఇప్పుడు మనకి. పోదంపా. బాలా. ఏమైంది నాన్న? అమ్మా బాలా లేడా? అమ్మా ఏమైంది నాన్న? నీతోటే ఉండే కదా. ఏంలే అమ్మ, ఇంట్లో ఉన్నాడే అని వచ్చిన నేను. లేడు నాన్న. ఏమైంది? ఏంలే అమ్మా. ఏమైంది? ఏం కాలే అమ్మా. వస్తా అమ్మా నేను. రేయ్ తేజ. ఏంటి బాబు? తేజ లేడా అమ్మా? లేడు. ఏడున్నాడు? ఎందుకు? ఎవరు అసలు మీరు? మేము లోన్ రికవరీ నుంచి వచ్చినామండి. మీ తేజ లోన్ తీసుకుండమ్మా. సాయి
సాయి ఏంటి నానా? ఆంటీ సాయి లేడా ఆంటీ? లేడమ్మా. ఇటు పోయిందా ఆంటీ? వాళ్ళేదో టూర్ గురించి మాట్లాడుకుంటున్నారు. అయినా నీ చెప్పకుండా ఎక్కడికి వెళ్తాడు వాడు? సరే ఆంటీ వస్తాను. అవునా అంటారేందమ్మా? మాకు తెలియదంటే ఏందమ్మా? మీ తేజ లోన్ తీసుకుండే కదా. మా బాబు అట్లేం తీసుకో. లోన్ ఇప్పటికి 2 లక్షలు అయిందమ్మా. పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చేస్తున్నట్టు మాకు న్యూస్ వచ్చిందమ్మా. సంగతి ఏంది మరి? మా పైసలు మాకు ఇయ్యరా? బాబు కొంచెం టైం ఇవ్వండి, 1 నెలలో అడ్జస్ట్మెంట్ చేస్తాము. నెల రోజులా? లేదమ్మా, వారం రోజుల మించి ఒక్క రోజు ఇట్లా గడువు ఎక్కువ ఇయ్యను. సరే సరే. వారం రోజుల తర్వాత మళ్ళీ వస్తా. వాసు వాసు తమ్ముడు అన్నట్టు వేయండు. ఏమో తెలియదన్నా, ఏమైంది? ఏం లేదు, మీ అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అవునా, ఫోన్ ఛార్జింగ్ అయిపోయినట్టుంది, స్విచ్ ఆఫ్ అయినట్టుంది. సరే అన్నా ఏమైందన్నా? ఏం లేదు, మీ వాడికి చాలా నుంచి కాల్ చేస్తున్నా, ఫోన్ ఎత్తట్లేదు. అన్నా చెప్పవా? నేను అనుకుంటలే, చెప్తా అన్నా. ఏం చెప్పాలి? ఏం అర్థం కావట్లేదు. ఉన్న పరువంతా తీసినావు కదరా. ఏజెంట్ ఇంటికి రావడం ఏంది? ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ తగలబెట్టినావు. నీకు అసలు సిగ్గుందారా? దాని పెళ్ళి ఆగిపోయింది. అది కాదమ్మా, చెప్పేదినమ్మా ఒకసారి. చెల్లెల పెళ్ళి ఉందని తెలియదా? నీకు ఇంతనన్నా చిక్కేమని ఉందారా? రూపాయి దాచిపెట్టుకున్నావు. ఏ రోజన్నా బయటకు వచ్చినామా? ఇంట్లోకి నాడమ్మా, అందరు చూస్తున్నారు. ఇంకా చేసిన ఘనకార్యానికి ఇంకా ఇంట్లోకి పదమ్మా అని అంటున్నావు. నాకు మాత్రం ఇంట్లో నువ్వు అడుగు పెట్టామనుకో, మా ఇద్దరు శవాలను చూస్తాను. ఇంట్లోకి అంత రోడ్డు మీద తీసుకొచ్చిన మొన్న నేను ఒక్కటే మాట చెప్తున్నా, నా సాగు చూస్తున్నావు ఇంట్లోకి వచ్చినామని. ఇద్దరం కలిసి వస్తాం. అమ్మా అట్లా మాట్లాడకమ్మా. ఏంటిది మాట? పోదాం దా అమ్మా, అందరు చూస్తున్నారు. అందరు చూస్తున్నారా? నువ్వు చేసే పని అందరు చూడలేదు అనుకున్నావా? నా కళ్ళ ముందు కనపడ్డావండి. అమ్మా ప్లీజ్ అమ్మా. అసలు ఎల్లు మా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. ఛీ! అమ్మా రే తేజ, తేజ, రే వినిపిస్తుందా? ఎక్కడరా? సర్లే మనం ఇంట్లోకి వెళ్దాం. తేజ, రే తేజ. రేయ్, అక్కడ ఎవరికి యాక్సిడెంట్ అయినట్టుందిరా. రేయ్, మన తేజరా. రే బతికే ఉండరా, హాస్పిటల్ తీసుకెళ్దాం. అలా వద్దురా, వీనికి ఎన్ని లక్షలు ఇవ్వ మర్చిపోయి రారా మీరు. ఇప్పుడు ఇటు వస్తే 1 రూపాయి ఇచ్చే అవసరం లేదు మనకి. మరి ఇప్పుడు ఏం చేసాం? వెళ్ళిపో ఉన్నాడు.